సింగరేణి చరిత్రలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒడిశాలోని నైనీ గని నుంచి బొగ్గు సరఫరా ప్రారంభమైంది. నైనీ బ్లాక్ నుంచి మంచిర్యాల జిల్లా జైపూర్కు చేరుకుంది గూడ్స్ రైలు. జైపూర్ నుంచి ఎస్టీపీపీ థర్మల్ పవర్ ప్లాంట్కు చేరుకుంది. నైనీ బ్లాక్ నుంచి బొగ్గు సరఫరా ప్రారంభం కావడం సింగరేణి సంస్థకు కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఈ బొగ్గు సరఫరాతో జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్కు ఇంధన లభ్యత మరింత బలోపేతం కానుంది. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు సరఫరా మరింత స్థిరంగా కొనసాగనుంది. గూడ్స్ రైల్ ప్లాంట్కు చేరుకున్న అనంతరం నిర్వహించే ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు, ఎస్టీపీపీ అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొంటున్నారు. తొలి బొగ్గు రేక్ రాక్ ని పురస్కరించుకొని ప్రత్యేకంగా స్వాగత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ నుంచి రోజుకు 12,000 మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా చేయడానికి సింగరేణి సంస్థ ఏర్పాట్లు చేసింది. ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమైన ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ ప్రజా ప్రభుత్వం రాకతో పాలకుల చిత్తశుద్ధితో కార్యరూపం దాల్చింది. రాష్ట్ర ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఒడిశా నుంచి తెలంగాణలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి తొలి బొగ్గు రైలు విజయవంతంగా చేరుకుంది. తెలంగాణ ఇంధన భద్రతలో చారిత్రాత్మక మైలురాయిగా ఇది నిలవనుంది. ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు గని నుంచి తెలంగాణలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు తరలింపు ఒక చారిత్రక అవసరం. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో కీలకమైన ఈ థర్మల్ కేంద్రానికి నాణ్యమైన బొగ్గును అందించేందుకు తొలి రైలు రేకు ఏకంగా 1,131 కిలోమీటర్లు ప్రయాణించి 59 బాక్స్ వ్యాగన్ల ద్వారా 4,000 టన్నుల అత్యుత్తమ G10 గ్రేడ్ బొగ్గుపైకి చేరుకుంది. నైనీ బ్లాక్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావటం వెనుక తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క అలుపెరగని కృషి, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ దాగి ఉన్నాయి. అనుమతుల సాధనలో ఎదురైన ఎన్నో అడ్డంకులను పటాపంచలు చేస్తూ ప్రజా ప్రభుత్వం ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. అనుమతుల సాధన కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగా 2 సార్లు ఒడిశా పర్యటనకు వెళ్లారు. 2024 జులైలో తొలిసారిగా ఒడిశా వెళ్లిన ఆయన అక్కడి ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిపి ప్రాజెక్టు ఆవశ్యకతను వివరించారు. అడ్డంకులన్నీ తొలగిపోవడంతో గతేడాది ఏప్రిల్ 16న నైనీ గనిలో బొగ్గు ఉత్పత్తిని వర్చువల్ విధానంలో డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క స్వయంగా ప్రారంభించారు. 6 గాలం శ్రమించిన ఫలితంగా ఇవాళ నైనీ నుంచి తొలి బొగ్గు రేకు సింగరేణి థర్మల్ కేంద్రానికి చేరుకొని రాష్ట్ర ఇంధన రంగానికి కొత్త కలను తీసుకొచ్చింది. సింగరేణి తన ఉత్పత్తిని పెంచుకోవడమే కాకుండా సింగరేణి ఇంకా అనేక రకాలైన కొత్త నూతన బ్లాకులను తెచ్చుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తూ భవిష్యత్తులో ఇంకా కొన్ని బ్లాకులు పొందడానికి ఇప్పటికే మనం తాడిచెర్ల బ్లాక్ ని పొందాం. నైనీ కోల్ బ్లాక్ ఆపరేషన్ లో తీసుకొని వచ్చి బొగ్గును తీసుకొని రావడం కోసం చాలా చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా మొదటి రైలు రోక్ వస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా మిగతా బ్లాకులు పొందడం కోసం సింగరేణి కాలనీస్ కి రాష్ట్ర ప్రభుత్వం కావాల్సినంత సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే యావత్ కేబినెట్ అంతా కూడా సింగరేణిని పెద్ద ఎత్తున పరిపుష్టం చేయటం కోసం వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి సింగరేణి తెలంగాణకి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థ.